పల్లీల చట్నీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి వెరైటీగా కొబ్బరికాయ లేకుండా చింతపండు లేకుండా చేద్దామండి. దీనికోసం ఒక కప్పు దాకా నేను శనగపప్పుని ఫ్రై చేసుకొని దాని పైన ఉన్న తోలునంతా తీసేసాను. అలానే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కళాయిలో ఒక స్పూన్ దాకా జీలకర్ర, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయ రెమ్మల్ని, అలానే ఒక 3 టమోటాలని వేసుకొని టమోటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేరుగలను వేయించాం కదా, వాటి పైన ఉన్న పీల్నంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఎండుమిరపకాయలని వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మగ్గించి పెట్టుకున్న టమోటాలని రుచికి సరిపడినట్టు ఉప్పుని వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కళాయిలో ఒక స్పూన్ దాకా పోపు దినుసుల్ని, అలానే కొంచెం కరివేపాకుని వేసుకొని మనం ఈ చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దోసకైతే కొంచెం పలుచగా ఉండాలండి.